ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేణుకా చౌదరి. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఎన్నికల సిబ్బందికి అభినందనలు తెలిపారు. నైతిక బాధ్యతగా ఈ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయకుండా ముందుకు వెళ్లామన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తన తడాఖా ఏంటో చూపిస్తామన్నారు రేణుకా. చాలా రూమర్స్ పంచారు, నా పైన అబాండాలు వేశారు. ఏదో సెట్టింగ్ ఫిట్టింగ్ అయిందని పగటి కళలకు అన్నారు. టీఆర్ఎస్ కోరింటుందేమో కానీ ఫార్ సేల్ లేని ప్రాపర్టీ మీరు ఆక్రమించుకోలేరు. కాబట్టి ఈ తులాభారాల్లో గట్టిగా ఉన్నారు. ప్రజా అభిమానంతో నన్ను మీరు మీ పక్కకు లాక్కోవచ్చు, ప్రేమతో మీరు పలకరించవచ్చు. డబ్బులతో కొనే అంత ఆస్తి మీ దగ్గర లేదు. చాలా శోచనీయం. రేణుకా చౌదరి విలువ మీరు ఎన్ని కోట్లు? అంతేనా? ఇంత తక్కువ అంచనా వేశారా? దీనికి చట్టం ఉంది. నన్ను కించపరిచేటట్టు మీరు మాట్లాడి ఈ ప్రచారం చేసి నాకు మానసికంగా గాయపడేదానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మీ మీద అమలు చేస్తాం. రేణుకా చౌదరి ఈ జిల్లా ఆడబిడ్డ లాంఛనాలుగా మీరు డబ్బులు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. నా కార్యకర్తలకు ఉపయోగించుకుంటా, జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తాను. బహిరంగంగా ఇవ్వండి, రహస్యంగా అక్కర్లేదు. జిల్లాలో లేనని కూడా ప్రచారం చేశారు. ఇంత చెట్టు అంత మనిషి కనపడలేదా?